అందరికీ నమస్కారం. మన ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అందరూ వారుకున్న భూమి వివరాలు, వారు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న విస్తీర్ణము మరియు వారు చేస్తున్న మోడల్స్ వివరాలు, వారి ఖాతా నెంబరు, సర్వే నెంబరు ఈ ఫార్మెట్ ప్రకారం తెలియజేయవలసిందిగా కోరుచున్నాము. దయచేసి ఈ ఫార్మెట్ తప్పులు లేకుండా నింపి పంపవలసిందిగా కోరడం జరుగుతోంది. ఈ ఫార్మెటు ఎస్పీఎంయు వారు అడిగారు. దీన్ని 3 రోజుల లోపల పంపవలసిందిగా డిపిఎం సార్ ఆదేశించడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్కరూ తప్పులు లేకుండా తనకున్న భూమి ఎంత ఉంది అనేది ఈ ఫార్మెట్ ప్రకారం నింపి పంపవలసిందిగా కోరుచున్నాము. ఈ ఫార్మెట్లు అందరి క్యాడర్స్ ఆల్రెడీ దీంట్లో ఉన్నాయి. ఆ క్యాడర్ పేరు ఎదురుగా ఏదైతే డేటా అడుగుతున్నారో ఆ డేటా పంపవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. దీంట్లో వచ్చి డిస్ట్రిక్ట్, సబ్ డివిజను, యూనిట్, నేమ్ ఆఫ్ ద క్యాడరు, డిసిగ్నేషను, జెండరు, ఏజు, క్వాలిఫికేషను మరియు మొబైల్ నెంబర్ ఇవ్వడం జరిగింది. అలాగే కే కాలం నుంచి మీరు నింపవలసిందిగా కోరుతున్నాము. ఈ కే కాలం నుంచి ఏమంటే మన భూమి ఎక్కడైతే ఉందో, ఏ వివో కింద అయితే మన పొలం అయితే ఉందో ఆ పొలం ఏ వివో కింద వస్తుందో ఆ వివో పేరు రాస్తాము. ఒకవేళ ఇక్కడ ఫస్ట్ పేరు చిన్నరెడ్డి అని ఉంది, నేను ఉదాహరణకు రాస్తున్నాను. ఇది అయితే కరెక్ట్ కాదు, మళ్ళీ ఇది డేటా కొట్టేసి నింపాలా. ఉదాహరణకి మన ఆ ల్యాండ్ అనేది చిన్నమండెం వివో1 కింద ఉంటే ఇక్కడ చిన్నమండెం వివో1 అని రాసుకుంటాము. ఆ వివో ఐడి ఇక్కడ రాసుకుంటాము. అలాగే ఆ సంఘంలో ఎవరైతే ఉంటారో వాళ్ళ భార్య కావచ్చు, వాళ్ళ తల్లి కావచ్చు, వాళ్ళ సిస్టర్ కావచ్చు, వాళ్ళ రిలేటివ్ ఎవరైతే ఉంటే ఆ పేరు రాసుకుంటాము. లేదా వాళ్ళ ఎవరైతే ఒకవేళ మన సిబ్బంది మహిళ అయితే వాళ్ళ సంఘం పేరే అనేది వస్తుంది, వాళ్ళ సంఘం పేరు రాసుకుంటాము. అలాగే ఆ సంఘం ఐఈడి నెంబరు, ఆ రైతు ఐఈడి నెంబరు మనకు ఊర్వీలో ఫార్మర్ ప్రొఫైల్లో ఉంటుంది. ఆ ఐఈడి నెంబర్ 18 అంకెలు అనేది ఉంటుంది. ఆ 18 అంకెలు ఇక్కడ రాయాలి. 18 అంకెలు నేను రాసినట్టు రాయకుండా 18 అంకెలు అనేది ఇక్కడ రాయాలి. అలాగే ఫార్మర్ యూనిక్ ఐడి అనేది ఇప్పుడు కొత్తగా మనం ఆర్ఎస్కేఎల్లో ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది జరుగుతూ ఉంది. వారు వచ్చి 11 అంకెల మీకు ఒక విశిష్ట గుర్తింపు సంఖ్య అనేది ఇచ్చింటారు. ఆ 18 అంకెలు అనేది ఇక్కడ వేయాలి. అలాగే ఇక్కడ పీ కాలంలో మీ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ ఖాతా నెంబర్ అనేది ఇక్కడ వేయాలి. ఒక్క ఖాతా నెంబర్ ఉంటే ఒకే ఖాతా నెంబర్ రాసి ఆ ఖాతా నెంబర్ రాసి బ్రాకెట్లో ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు రాస్తాము. 2 ఖాతా నెంబర్లు ఉంటే 2 ఖాతా నెంబర్లు రాస్తాము. ఒక్కొక్క ఖాతా నెంబర్లో ఎంత విస్తీర్ణం అనేది ఇక్కడ రాస్తాము. 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. ఆ ఖాతా నెంబర్లు అనేది రాస్తాము. అలాగే సర్వే నెంబరు, ఆ ఖాతా నెంబరు ఏ సర్వే నెంబర్లో ఉందో అనేది ఆ సర్వే నెంబర్ రాసి ఒక్కొక్క సర్వే నెంబర్లో ఎంత విస్తీర్ణం అనేది ఇక్కడ అనేది రాస్తాము. ఆ సర్వే నెంబరు, విస్తీర్ణం అనేది ఇక్కడ రాస్తాము. అలాగే ఇక్కడ వచ్చి ఎక్స్టెంట్ పర్ ఖాతా నెంబర్ అండ్ సర్వే నెంబర్ ఈ సీక్వెన్స్ అనే చోట ఈ సర్వే నెంబరు, ఖాతా నెంబర్లో ఒకే ఎక్స్టెంట్ ఉంటుంది. ఆ ఎక్స్టెంట్ అనేది ఇక్కడ టోటల్ అనేది ఇక్కడ రాస్తాము. 2 ఎకరాలు అనుకున్నాము, 2 ఎకరాలు వేసాను. అలాగే టోటల్ ల్యాండ్ అన్న 2 ఎకరాలే వస్తుంది ఇక్కడ. దాని తర్వాత ఇది వచ్చి సొంత భూమి ఇప్పుడు ఇక్కడి నుంచి ఏదైతే ఉందో కే కాలం నుంచి ఎస్ కాలం వరకు సొంత భూమి వివరాలు ఇది ఏదైతే ఉందో సంఘం పేరు, వివో ఐడి అనేది ఆ ఫార్మర్ సంబంధించిన సొంత ల్యాండ్ అనేది డీటెయిల్స్ అనేది ఎస్ కాలం కాడికి వస్తుంది. టీ కాలం నుంచి వచ్చి లీజ్ ల్యాండ్ ఎవరైతే చేస్తున్నారో ఆ లీజ్ ల్యాండ్ డేటా అనేది ఇక్కడ నింపాలి. ఒకవేళ ఎవరైనా లీజ్ ల్యాండ్ చేస్తూ ఉంటే ఇక్కడ ఆ లీజ్ ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉందో ల్యాండ్ హోల్డర్ ఇక్కడ నేమ్ రాస్తాము, రామయ్య. ఎప్పటి నుంచి మీరు లీజుకి తీసుకొని చేస్తున్నా అంటే 2 సంవత్సరాల నుంచి లీజుకి తీసుకున్నాము రాస్తాము. అలాగే ఖాతా నెంబర్ అంటే తన ఖాతా నెంబర్, ఆ ఫార్మర్ ఖాతా నెంబర్ అనేది ఇక్కడ వేస్తాము. ఎన్ని ఎకరాలు అనేది బ్రాకెట్లో రాస్తాము. అప్పుడు ఆ సర్వే నెంబర్ కూడా 9/A అనేది రాస్తాము. ఆడ 2 ఎకరాలు రాస్తాము. అలాగే మొత్తము ఎకరాలు వచ్చి 2, టోటల్ ల్యాండ్ 2 ఎకరాలు వస్తుంది అనమాట. ఖాతా నెంబర్లో 2 ఎకరాలు ఉంది, సర్వే నెంబర్ ప్రకారం చూసినా కానీ 2 ఎకరాలు ఉంది. అప్పుడు లీజ్ ల్యాండ్ 2 ఎకరాలు మరియు సొంత ల్యాండ్ 2 ఎకరాలు, మొత్తం 4 ఎకరాలు జడ్ కాలంలో వస్తుంది. ఇక్కడ ప్రకృతి వ్యవసాయ అనుభవం, మీరు ఎప్పుడు ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేశారు, ఏ సంవత్సరం స్టార్ట్ చేశారు అంటే ఇక్కడ 2020లో స్టార్ట్ చేశారు. అలాగే
ఇక్కడ పిఎండిఎస్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ప్రకృతి వ్యవసాయం 2020లో చేస్తే పిఎండిఎస్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, 2022లో స్టార్ట్ చేసినట్టు రాశాను. అలాగే ఎంత ఎక్స్టెంట్లో వేశారు, 4 ఎకరాలు తనకు భూమి ఉంటే ఇతను 2 ఎకరాలు పిఎండిఎస్ అనేది ఎక్స్టెంట్ చేశారు. అలాగే 4 ఎకరాలు ఉంటే ఇతను S2S ఎన్ని ఎకరాలు S2S చేస్తున్నారంటే 4 ఎకరాల్లోనే S2S చేస్తున్నారు. ఇక్కడ 4 ఎకరాలు వేసాను. ఒకవేళ 1 ఎకరాలే చేస్తుంటే 1 ఎకరా, 2 ఎకరాలు చేస్తుంటే 2 ఎకరాలు, ఎంతైనా ఎంత చేస్తూ ఉంటే అంతే వేయాలి. అలాగే మేజర్ క్రాప్ ఇన్ ఖరీఫ్ 2024 అంటే ఇక్కడ ఖరీఫ్లో ఏ పంట వేశారంటే గ్రౌండ్ నట్ వేశారు, గ్రౌండ్ నట్టు. అలాగే మేజర్ క్రాప్ ఇన్ రబీ 2024 అంటే మేజర్ 2024లో మేజర్ క్రాప్ అంటే ప్యాడీ వేసింటారు, తను రబీలో ప్యాడీ వేసాము. అప్పుడు ఏ గ్రేడ్ మోడల్ తనుకుంటే 4 ఎకరాలు, ఏ గ్రేడ్ ఎంత వేశారంటే 2 ఎకరాల్లో అనేది 2 ఎకరాలు వేసాము. అలాగే ఎక్స్టెంట్ ఆఫ్ ఏటీఎం మోడల్ గ్రౌండ్ ఇన్ ఎకర్స్ అని అంటే ఇప్పుడు ఎంత ఎక్స్టెంట్లో ఏటీఎం మోడల్ వేశారంటే 20 సెంట్స్లో వేశారని ఇక్కడ వేసాము. అప్పుడు ఎక్స్టెంట్ ఇన్ కాంపాక్ట్ బ్లాక్ ఇన్ ఎకర్ అని ఇచ్చారు. అప్పుడు కాంపాక్ట్ బ్లాక్ తనకు 4 ఎకరాలు ఉంటే ఆ కాంపాక్ట్ బ్లాక్ వచ్చి ఎన్ని ఎకరాల్లో వస్తుంది అంటే S2S ఉంటేనే మనం కాంపాక్ట్ బ్లాక్లోకి తీసుకుంటాం S2S ఫార్మర్స్. సో మనకు 4 ఎకరాలు S2S అన్నాము, ఆ కాంపాక్ట్ బ్లాక్లోకి ఎన్ని ఎకరాలు వస్తుంది అంటే మనం ఇక్కడ 2 ఎకరాలు కాంపాక్ట్ బ్లాక్లోకి వస్తుందని 2 ఎకరాలు వేసాము. రిమార్క్స్ అయితే లేవు. అలాగే ఇప్పుడు ఏదైతే మనం వివో ఇచ్చామో, ఏ వివో కింద భూమి ఉందో ఆ వివో ఇచ్చామో అదే వివో ఏ విలేజ్ కింద వస్తుంది అనేది ఆ విలేజ్ పేరు రాసుకుంటాము. ఇక్కడ చిన్నమండం, జీపీ కూడా చిన్నమండమే రాసాం, మండలం చిన్నమండమే రాసాం, డిస్టిక్ అన్నమయ్య రాసాం. అంటే ఒక్క ఫార్మర్కి 2 వివోల కింద ఉంటే ఒకే ఫార్మర్ పేరు పెట్టి రెండు వివోల పేర్లు కూడా రాసి పెట్టాల్సి కూడా ఉంటుంది. ఒకవేళ కొంతమంది అత్తగారి పేరు మీద ఉంది, మామగారి పేరు మీద ఉన్నా కానీ ఆ 2 కొడుకులు ఉంటే ఎంతైతే ఖాతా నెంబర్ ఉందో ఒకే ఖాతా నెంబర్లో ఒక 2 ఖాతా నెంబర్లు ఉంటాయి. అది ఏ ఖాతా నెంబర్ ఉంది ఏమికనేది వాళ్ళ అత్తగా 2 బిడ్డలు ఉంటే 2 బిడ్డలు డివైడ్ చేసి మీ కేపీ చేసినప్పుడు మీరు ఎట్లయితే చేశారో అట్లా అదే విధంగా రాసి అది సొంత భూమి కింద అనేది మెన్షన్ చేసుకుంటారు. ఎట్లా అది లీజ్ ల్యాండ్ కాబట్టి వాళ్ళకి లీజ్ ఇవ్వలేదు, సొంత భూమి కింద ఉంది కాబట్టి అది సొంత భూమి కింద మెన్షన్ చేసుకొని పెట్టుకుంటారు. ఈ డేటా అనేది తప్పులు లేకుండా ఈ డేటా పూర్తి చేసి 22 తేదీ లోపల ప్రతి ఒక్కరూ ఇది డేటా నింపి పంపవలసిందిగా కోరుచున్నాము. దయచేసి ఎవరు కానీ లేట్ చేయొద్దండి. ఏదైనా అడిగిన రిపోర్ట్ తొందరగా పంపండి. ఏదైనా డౌట్స్ ఉంటే ఎంటీలు కాల్ చేసి ఎంటీలను అడగండి. వాళ్ళు ఎవరైనా ఎంటీస్కి ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడిగితే నేను చెప్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.